ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం అంటే ఒక హోటల్ని టార్గెట్ చేసి అక్కడ తిన్న వాళ్ళకి లేని ప్రాబ్లము పార్సిల్ తీసుకెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇది మీడియా వాళ్ళు చేసేది కాదు, కంప్లీట్గా సోషల్ మీడియా వాళ్ళు ఒక బ్యాచ్గా తయారై బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ప్యాషన్గా అయిపోయింది. ఎగ్జాంపుల్కి పేరుగాంచిన హోటల్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ హిస్టరీ 30 years 40 years 20 years ఉన్నాయి. లైక్ పెద్ద పెద్ద హోటల్స్ కోమలా కావచ్చు, రియాస్ కావచ్చు, సిటీ బెంగళూరు బేకరీ, రాయలసీమ హోటల్, అమరావతి, బసోటా, రేష్మా, సల్మా, వీటన్నిటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చొని తిన్నప్పుడు రాని ప్రాబ్లము అంటే ఒక 1000 మందికి వండితే 800 members కూర్చొని తింటారు, 200 members పార్సిల్ అవుతాయి ఏ హోటల్కైనా. ఈ 200 members ఒక్క పార్సిల్కే ప్రాబ్లం ఎలా వస్తుంది? ఇది నెల్లూరు ప్రజానికం గమనించాలి. ఒక్క పార్సిల్లోనే బొద్దింకలు. సో బిర్యానీలో బొద్దింక అనేది కనబడదు, స్మాష్ అయిపోతుంది, అంటే దాని పీస్ కూడా కనబడదు. అలాంటి బొద్దింక బ్రతుకుంటుందా బిర్యానీలో? ఇది తీసుకెళ్ళి బై హ్యాండ్ పెట్టి డిమాండ్ చేయడం. ఇలా చేయడం వల్ల నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అబ్బా వద్దొద్దు హోటల్స్ ఎందుకు, హోటల్లో తినకూడదు, హోటల్లో తింటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి మాకు డ్యామేజ్ జరుగుతుందండి. ఈ పర్టికులర్గా మళ్ళీ డిమాండ్ చేయడం, దీని గురించి నెల్లూరు ప్రజానికానికి ఒక మెసేజ్ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇన్ఫామ్ చేద్దామని ముందుకు వచ్చాం.